హలో గాయస్, ఐఎమ్ ఈ బొంగులో పరిచయాలు మనకెందుకులే కానీ ఇది మా తోట అనమాట. మా తోట నాకు చాలా స్పెషల్ అనమాట. మీ అలాగే మీకు కూడా అలా స్పెషల్గా ఏదైనా మూమెంట్ ఉంటే మీకు ఉంటే కామెంట్ చేయండి. ఇదైతే మా తోట అనమాట. నాకు ఎంత స్పెషల్ అంటే అంత స్పెషల్ అనమాట. రోజు వస్తుంటాను, బట్ నాకు చాలా స్పెషల్ ఆ తోట. ఒక్క తోట అనే కాదు, నాకు ప్రతి మూమెంట్ మా ఊర్లో ప్రతి ప్లేస్ ప్రతిది నాకు స్పెషల్ అనమాట. ఎందుకంటే నాది కాబట్టి నాకు స్పెషల్గా ఉంటుంది. నేను ఎక్కడ వెళ్ళినా స్పెషల్గా ఎంజాయ్ అనేది ఒకటి చేస్తాను. ఇప్పుడు మనకి రైన్ అయితే కొద్దిగా ఉంది, వర్షం ఫుల్గా జల్లు ఉంది. ఇదైతే అటుపక్క చూస్తున్నారు కదా, కొండలు మొత్తం మంచుతో కప్పేసినాయి. ఫుల్గా మంచు ఉంది, వింటర్ సీజన్ కాబట్టి. చెట్టు అయితే మొత్తానికి ఎండిపోయింది మొత్తం. ఇటుపక్క మా పెద్ద కొండ ఉంటుంది, ఇక్కడ ఈ కొండ ఇక్కడ అవతల పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండే మా చుట్టుపక్కల 36 గ్రామాలకు మొత్తం జీవనం ఆ కొండ వల్లనే గడుస్తుందని చెప్పుకోవచ్చు. పెద్ద కొండ అనమాట. ఇక్కడి నుంచి కేడిపేట టు నర్సీపట్నం మొత్తం ఆ కొండే మొత్తం జీవనోపాధి అనేది అందిస్తున్నది అన్నట్టు చెప్పుకోవచ్చు. అంటే వాటర్ అందించడం కానీ ఇది చాలా అందిస్తుంది అనమాట. ఇంకా ఇటుపక్క చూస్తుంటే మా ఊర్లో ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది. అల్లటు పోతే అటుపక్క తొంపడం అనేసి జలపాతం ఉంటుంది, అది కూడా రివర్ చాలా బాగుంటుంది అనమాట. చాలా పెద్ద రివర్ వస్తుంది. ఇప్పుడైతే వెళ్ళడం చాలా ప్రమాదకరం, చాలామంది అక్కడ చనిపోవడం కూడా జరిగింది. ఇక్కడైతే మా తోట అయితే స్పెషల్ అనమాట. ఈ తోట వచ్చేసి అన్య తోట ఇది. అలా మొత్తం అల్ల మూల వరకు గరువులు ఉన్నాయన్నమాట. అటు మూల వరకు చాలా మూలకి వెళ్తే చాలా బాగుంటుంది. బట్ మనం ఇప్పుడు వెళ్ళే పరిస్థితులు లేము, సో మనం కింద వెళ్దాం. ఇప్పుడు మనం అటుపక్క అయితే ఊరి పక్క అయితే వెళ్తున్నాం అన్నమాట. అటుపక్క వెళ్ళాలి, కింద చూసుకొని వెళ్ళాలి రా బాబు, లేకపోతే చలిచీమలు కసి దొరుకుతాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చలిచీమలు అనమాట. ఇవి చాలా విషపూరితమైనవి. అంటే చంపేయడం అంటే చంపేవి, కానీ కాకపోతే ఓ 2 నిమిషాల వరకు అయితే మనిషిని మీద అలా ఆపేయగలవు. చాలా విషపూరితమైన, ఎంత పండిపోయినా చూడండి, అది ఈ కరిస్తే మటుకు చాలా డేంజర్. ఓ 2 నిమిషాల వరకు మనిషి అక్కడ పడుకోవాల్సిందే. 5 చీమలు కరిస్తే ఇంకా